ఓకేమ్మా, మనము ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి కాస్టింగ్ ఎలిమెంట్స్, ఎగ్జాంపుల్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అవన్నీ చూసాము. నెక్స్ట్ టాపిక్ మనకి కాస్టింగ్లో వచ్చేసి డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వేరేజ్ C0 అండ్ C14 వాళ్ళకైతే ఈ చాప్టర్లో నుంచి మనకి ప్రాబ్లం అడుగుతాడు. డిప్రిషియేషన్ మీద ప్రాబ్లం కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. కానీ C16 వాళ్ళకైతే మీకు దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ 3 మార్క్స్కి మాత్రమే క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం డిప్రిషియేషన్, వాట్ ఈజ్ మెన్ బై డిప్రిషియేషన్ అంటే చూద్దాము. డిప్రిషియేషన్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రిడక్షన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫిజికల్ అసెట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది మెషిన్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ యూసేజ్. మనము మామూలుగా మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 వీలర్ బైక్స్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకేమైనా ఉంటా చూడండి. మనం వాడేసరికి ఒక 1 ఇయర్ ఫస్ట్లో ఒక 5 lakhs 10 lakhs పెట్టి కార్ తీసుకుంటాం. ఒక 4-5 years తర్వాత మనము సేల్ చేయాలనుకో, దాని రీసేల్ వాల్యూ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అది తగ్గిపోవడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఆ తగ్గిపోవడాన్నే మనం ఏమంటామంటే డిప్రిషియేషన్ అనేసి అంటాం. వాట్ ఈజ్ మెన్ బై డిప్రిషియేషన్ చూడండి. ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రిడక్షన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫిజికల్ అసెట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది మిషన్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ యూసేజ్. వాడేసరికి దాని యొక్క వాల్యూ ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. అంటే 5 lakhs పెట్టిన కారు ఒక 4-5 years తర్వాత మీకేమన్నా 2 lakhs వస్తుంది. అప్పుడు మనము 5 lakhs ఉన్న వాల్యుబుల్ కార్ ఏమన్నా 2 lakhs వచ్చింది అంటే ఎంత తగ్గిపోయినట్టు? 3 lakhs అమౌంట్ మనం లాస్ అవుతున్నాం. దట్ అమౌంట్ రెడ్యూస్ అయిన అమౌంట్నే డిప్రిషియేషన్ అనేసి అనడం. తగ్గిపోయింది కదా, ఆ తగ్గిపోయిన వాల్యూనే మనకు డిప్రిషియేషన్ వాల్యూ అనేసి అనడం. ఆ డిప్రిషియేషన్ ఎందుకు జరుగుతుంది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డిప్రిషియేషన్ అంటే వాల్యూ ఆఫ్ ది ఎక్విప్మెంట్ కావచ్చు, ఇంకేదైనా ఐటమ్, ఎనీథింగ్ ఏది తీసుకున్నా సరే దాని యొక్క వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది, రీజన్స్ చూద్దాము. దిస్ క్యాన్ బి మినిమైజ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, రీజన్ పక్కన పెడితే ఫస్ట్ డిప్రిషియేషను. ఇంకొక మెయిన్ థింగ్ ఉంది, అప్రిషియేషన్ ఉంది. అప్రిషియేషన్ చెప్పిన తర్వాత ఇంకొక మనకి కాజెస్ ఉంది. ఆ కాజెస్ చెప్తాను. అప్రిషియేషన్ ఇస్ ద ఆపోజిట్ టర్మ్ ఫర్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే మనకి తగ్గిపోవడం రావడం వాల్యూ. అప్రిషియేషన్ అంటే టైం ఇంక్రీజ్ అయ్యేసరికి దాని వాల్యూ, అసెట్ వాల్యూ అంటాం కదా. ల్యాండ్ అవి తీసుకున్నాం అనుకో, మనము 2000లో తీసినప్పుడు ఒక 10 lakhs అనుకో, ఇప్పుడు 2020లో 1 crore అయిపోయిండొచ్చు. అంటే దాని వాల్యూ మ్యాక్సిమము ఎప్పుడూ కూడా ల్యాండ్ వాల్యూస్, కొన్ని గోల్డ్ చూడండి, లాస్ట్ టైంకి ఇప్పటికి డిప్రిషియేషన్ అంటే తగ్గిపోయింది. కానీ మ్యాక్సిమం ఎక్కువ కండిషన్స్లో ఏముంటుంది, పెరుగుతూ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది. అంటే తగ్గిపోతే డిప్రిషియేషన్ అంటాం. అదే టైం అయ్యేసరికి దాని యొక్క వాల్యూ కానీ పెరిగిందంటే అప్రిషియేషన్, దాని వాల్యూ కానీ తగ్గిపోతే డిప్రిషియేషన్ అనేసి అంటాం. ఇప్పుడు అప్రిషియేషన్ చూద్దాం. ది ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అసెట్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అప్రిషియేషన్. ఎగ్జాంపుల్స్ మనకి ల్యాండ్ అనేది ఎప్పుడు అప్రిషియేషన్లో ఉంటుంది. సమ్ టైమ్స్ గోల్డ్ అండ్ సమ్ టైమ్స్ మీకు స్టాక్ మార్కెట్లో చూసినట్టయితే మీరు ఆ షేర్స్ ఒక్కోసారి డిప్రిషియేషన్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి అప్రిషియేషన్ అవుతూ ఉంటాయి అనమాట. డిప్రిషియేషన్ అంటే తగ్గిపోవడం, అప్రిషియేషన్ అంటే టైం పెరిగే కొద్దికి దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉండడం. ల్యాండ్, గోల్డ్ అవన్నీ. ఇప్పుడు మెయిన్ వాట్ ఈజ్ మెన్ బై ఇంకొకటి దీంట్లో ఉండే టర్మ్స్ డిప్రిషియేషన్ ఫండ్ అనేసి అన్నాం కదా. ఈ డిప్రిషియేషన్ ఫండ్ అంటే ఏమంటే, మనము ఏం చేస్తామంటే 5 lakhsకి ఎగ్జాంపుల్ మీకు చెప్పినాను కదా, ఆఫ్టర్ 5 years 2 lakhsకి అమ్మేసాం. మనం ఎంత లాస్ అవుతున్నాం ఇక్కడ? 3 lakhs అమౌంట్ మనం లాస్ అవుతున్నాం. ఈ అమౌంట్ నువ్వు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఎన్ని ఇయర్స్కి నేను చెప్పింది 5 years అనుకోండి. 5 years అంటే పర్ ఇయర్కి 12 months ఇంటూ 5 years 60 months. మనం ఏం చేస్తామంటే ఈ 3 lakh అమౌంట్ని డివైడెడ్ బై 60 చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? 6, 5, 1, 2, 3 మంత్లీ మనం ఎంత సేవింగ్ చేసి పెట్టాలంటే ఎవ్రీ మంత్
5,000 రూపీస్ అమౌంట్ అనేది మనకు వచ్చే ప్రాఫిట్స్ ఉంటాయి కదా, మన ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత, లేదు నువ్వు పర్చేజ్ చేసిన కారు వల్ల నీకు ఏదో కొంత బెనిఫిట్ ఉంటుందనుకో, ఆ బెనిఫిట్లో ఉండే అమౌంట్ని మనం ఏం చేయాలి అనేసి అంటే ఆ అమౌంట్ తీసుకొని వచ్చి సేవింగ్ లాగా తీసి పెట్టాలి. ఎవ్రీ మంత్ మనం 5,000 అమౌంట్ సేవింగ్ చేసామనుకో, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏమవుతుంది అంటే 60 మంత్స్ అవుతాయి, ఇంటూ 5,000 3 lakhs అమౌంట్ మీరు ఒక ఫండ్ లాగా 5 ఇయర్స్ తర్వాత చూస్తే మీకు కలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ అనేది ఏమీ అవ్వదు. డిప్రిసియేషన్ ఫండ్ అంటే అదే. మనం ఏం చేస్తామంటే ఎంత అమౌంట్ డిప్రిసియేషన్ అవుతుందో ముందుగానే క్యాలిక్యులేట్ చేసి దట్ అమౌంట్ వీఆర్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ వీఆర్ గెటింగ్ అనమాట. మనకు వచ్చే ప్రాఫిట్స్లో నుంచి మనం ఎంత అమౌంట్ అయితే డిప్రిసియేషన్ ఫండ్ క్యాలిక్యులేషన్ ఇది ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సార్ మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, మనము ముందుగానే దీని యొక్క లైఫ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక మిషన్ యొక్క లైఫ్ 10 ఇయర్స్, ఆ 10 ఇయర్స్లో దీని వాల్యూ ఎంత తగ్గిపోవచ్చు అనేసి అంతా కూడా మనం ముందుగానే క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకొని, ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మనం ఎవ్రీ మంత్ ఎంత సేవింగ్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఎంత అమౌంట్ మనం తీసి పక్కన పెడితే మనము లాస్ట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఒకవేళ న్యూ మిషన్, న్యూ కార్, లేకపోతే న్యూ ఎక్విప్మెంట్ మనం పర్చేజ్ చేయాలంటే మనం దాన్ని అమ్మిన తర్వాత వచ్చే అమౌంట్ స్క్రాప్ వాల్యూ అనుకోండి, ఆ అమ్మిన తర్వాత లేకపోతే బుక్ వాల్యూ అనేసి అంటాము, అమ్మిన తర్వాత వచ్చే వాల్యూ ప్లస్ మనం ఎత్తిన పెట్టిన ఫండ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఆ కార్ అమ్మితే 2 lakhs వచ్చింది, ప్లస్ యూ సేవ్డ్ యాజ్ ఎ డిప్రిసియేషన్ ఫండ్ యాజ్ ఏ 3 lakhs అనమాట. 3 lakhs ప్లస్ 2 టోటల్ 5 lakhs. నువ్వు కావాలంటే నీకు ఇనిషియల్గా నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినావో అంత ఇన్వెస్ట్మెంట్ నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చేసింది కాబట్టి నువ్వు మళ్ళీ కొత్తది పర్చేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు అనేసి అంటే మీరు ఎవ్రీ మంత్ ఈ డిప్రిసియేషన్ ఫండ్ అనేది క్యాలిక్యులేషన్ చేయరు అనుకోండి, చేయనప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ నువ్వు పర్చేజ్ చేయాలంటే నీ దగ్గర 2 lakhs మాత్రమే ఉంటుంది, ఇంకొక 3 lakhs అనేది ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది మనకి. అదే సేవింగ్ అని చేసినట్టయితే ఈ 5 ఇయర్స్లో మనం సేల్ చేసే ప్రోడక్ట్స్లోంచి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, సెల్లింగ్ ప్రైస్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు అంటే ఎక్స్పెన్సెస్తో పాటుగా నువ్వు డిప్రిసియేషన్ ఫండ్ను కూడా యాడ్ చేసి ప్రోడక్ట్ని సెల్ చేసామనుకో, నువ్వు ఇక్కడ అమ్మేటప్పుడు ఈ డిప్రిసియేషన్ ఫండ్ 5,000 కలెక్ట్ చేసేస్తావు కాబట్టి ఈ ఫండ్ని సపరేట్గా మెయింటైన్ చేస్తావు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అదే కానీ ఈ డిప్రిసియేషన్ ఒక ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు ఈ డిప్రిసియేషన్ ఫండ్ కానీ ఆ ప్రోడక్ట్ అమ్మే వాల్యూలో కానీ అంటే సెల్లింగ్ ప్రైస్లో కానీ నువ్వు పెట్టకపోతే నీకేమవుతుంది, ఈ అమౌంట్ అనేది ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది. అందువల్ల కంపెనీస్ కూడా కొన్నిసార్లు లాసెస్ అవుతున్నాయంటే దే ఆర్ నాట్ గుడ్ ఎస్టిమేటర్స్ అండ్ వాళ్ళ కాస్టింగ్ చేయడంలో ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉండడం వల్లనే ఆ కంపెనీస్కి లాస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్ ఫండ్. అంటే ది ఎఫిషియన్సీ ఆఫ్ మెషిన్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ విత్ యూసేజ్. మనం వాడే కొందికి మెషిన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఫైనలీ బికమ్స్ నెససరీ టు రీప్లేస్. ఆ మెషిన్ ప్లేస్లో మనం ఏం చేయాలంటే వేరే కొత్త దాన్ని కొనాల్సి వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ పీరియడ్. హెన్స్ సమ్ మనీ షుడ్ బి కెప్ట్ అసైడ్. అందుకోసము మనం సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పక్కన తీసి పెడుతూ ఉండాలి మనకు వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఇన్ ఎవ్రీ ఇయర్, సో దట్ ఇట్ బికమ్స్ ఎకనామికల్ టు రీప్లేస్ ది న్యూ మిషన్. కొనడానికి మనం సేవ్ చేసిన అమౌంట్ యూజ్ అవుతుంది. దిస్ అమౌంట్ కలెక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ దిస్ పర్పస్ ఈజ్ నోన్ యాజ్ ఏ డిప్రిసియేషన్ ఫండ్ అంటాడు. ఓకే, నెక్స్ట్ ఇవంతా పక్కన పెట్టండి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వస్తాయి నీకు. స్క్రాప్ వాల్యూ అనేసి అంటే ఏం చూద్దాం. స్క్రాప్ వాల్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద మిషన్ ఆఫ్టర్ యూస్ఫుల్ పీరియడ్. మనం అంతా దాని యొక్క లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అమ్మితే ఎవరు కొనుక్కోరు అనుకో, ఇంకా నేను తెలుగులో చెప్పాలంటే కనుక పాత సామాన్లు అమ్మేస్తే మనకు వస్తుంది చూడు డబ్బులు, దాన్నే స్క్రాప్ వాల్యూ అంటాం. అంటే వేస్ట్ కింద మనం అమ్మేస్తే వచ్చేదాన్ని స్క్రాప్ వాల్యూ అంటాము. అండ్ వాట్ ఈస్ మీన్ బై బుక్ వాల్యూ? బుక్ వాల్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది మిషన్ ఆర్ అసెట్ అట్ ది ఎండ్ ఆఫ్ పర్టికులర్ ఇయర్. అంటే దాని యొక్క లైఫ్ మ్యాక్సిమం 10 years. 10 years తర్వాత అది ఇంకా వేస్ట్, స్క్రాప్ కింద పారేయాలనుకో. మనం 10 years వరకు వెయిట్ చేయకుండా మధ్యలో 5 yearsకి అమ్మేసామనుకో, అప్పుడు ఎంతకు అమ్ముతాను? నేను ఏం చెప్పినాను, 5 lakhs కార్ని 2 lakhsకి అమ్మేసాం. దట్ 2 lakhs ఈజ్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ దిస్
కార్ ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత దాని ఉండే రేట్ని బుక్ వాల్యూ అంటాం. ఇప్పుడు దీని యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత దాని యొక్క బుక్ వాల్యూ ఎంత అనేసి అంటే 2 lakhs, అంటే దాని యొక్క వర్త్ ఉంటుంది కదా, అది ఎంత వాల్యుబుల్ అనేది దాన్నే మనం బుక్ వాల్యూ అనేసి అంటాం. ఫస్ట్లో బుక్ వాల్యూ 5 lakhs స్టార్టింగ్లో. ఆఫ్టర్ అంటే దీని ఒరిజినల్ వాల్యూ ఆఫ్టర్ యూసేజ్ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత దీని యొక్క వాల్యూ ఎంత అంటే 2 lakhs. ఇదే దాని యొక్క ఒరిజినల్ ప్రైస్. ఎప్పుడు 5 ఇయర్స్ తర్వాత. ఆ ప్రైస్నే మనం ఏమంటాం అంటే బుక్ వాల్యూ అనేసి అంటాం. చూడండి ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇట్ ఈస్ ది ఒరిజినల్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మైనస్ టోటల్ డిప్రిసియేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్, అంటే 5 lakhsలో నుంచి మనము డిప్రిసియేషన్ ఫండ్ ఎంత అనుకున్నాము, 3 lakhs డిప్రిసియేషన్ ఫండ్ తీసేస్తే మనకు వచ్చేది 5 lakhs 345. దిస్ 2 lakhs ఈజ్ ద బుక్ వాల్యూ ఆఫ్టర్ 5 years. దీన్నే బుక్ వాల్యూ అనేసి అంటాం. ఇది మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనేది ఎందువల్ల జరుగుతుంది, దాని వాల్యూ యూసేజ్ అయ్యేసరికి ఎందుకు తగ్గిపోతా ఉండదు, దానికి సో మెనీ రీజన్స్ చెప్తారు కదా, కర్ణుడు సావుకి 100 కారణాలు అనేసి అన్నట్టు. ఇప్పుడు కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేసి అంటే ఏమేమి చూద్దాము. ఫస్ట్ రీజన్ ఫిజికల్ కండిషన్స్ మారిపోవడం వల్ల దాని వాల్యూ తగ్గిపోవచ్చు. అండ్ దాని యొక్క ఫంక్షనాలిటీ సరిగ్గా ప్రాపర్గా దాని ఫంక్షన్స్ ఏమి అది పర్ఫామ్ చేయకుండా ఉండడం వల్ల కూడా దాని వాల్యూ తగ్గిపోవచ్చు. అండ్ దీంట్లో ఫిజికల్ కండిషన్స్లో ఏమేమి వస్తున్నాయో చూడండి. వియర్ అండ్ టియర్ అరిగిపోవడం, యాక్సిడెంట్ జరుగుండొచ్చు, డ్యూ టు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, సరిగ్గా వాడు సర్వీస్ చేయకుండా అలా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా దాని వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోవచ్చు. అండ్ డ్యూ టు ఫిజికల్ అంటే దాని మన్నిక కోల్పోవడం, ఫిజికల్ అపిరెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా దాని వాల్యూ తగ్గిపోవచ్చు. ఇవి ఫిజికల్ కండిషన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్స్ ప్రకారం చూసుకుంటే మనము దీంట్లో ఇది కాంపోనెంట్ని బట్టి మారిపోతూ ఉంటుంది మా ఫంక్షన్స్. ఇప్పుడు మొబైల్ తీసుకున్నాం అనుకో, మొబైల్లో దాని యొక్క ఫంక్షన్స్ వైఫై సరిగ్గా పనిచేయకపోవచ్చు, కెమెరా సరిగ్గా పనిచేయకపోవచ్చు, దానికి వైరస్ వచ్చేసి స్పీడ్ సరిగ్గా లేకపోవచ్చు. అదేవిధంగా వెహికల్స్కి వచ్చినామనుకో మైలేజ్ తగ్గిపోవచ్చు, అండ్ బ్రేక్స్ సరిగ్గా పడకపోవచ్చు, అంటే దాని యొక్క పికప్ సరిగ్గా లేకపోవచ్చు. ఇవన్నీ కూడా ఫంక్షన్స్కి సంబంధించాడు. వీటిని ఏమంటారంటే ఇవన్నీ సరిగ్గా లేకపోయినా అనుకో అప్పుడు ఏమవుతుందంటే దాని వాల్యూ మీరు చాలా తగ్గిపోతూ ఉంటుంది. మీరు రీసేల్ వాల్యూ పడిపోవడానికి రీజన్ ఏమంటే ఇంకోటి చూడండి, బ్రాండ్ని బేస్ చేసుకొని కూడా దాని వాల్యూ ఏమవుతూ ఉంటుందంటే ఒక కంపెనీ ఒక కారు వాల్యూ ఈవెన్ ఆఫ్టర్ 5 years వాడినా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ యొక్క కారు వాల్యూస్ మనం ఎక్కువ ఇయర్స్ వాడినా కూడా దాని యొక్క డిప్రిసియేషన్ వాల్యూ, దాని అమౌంట్ అనేది తగ్గదు. అది కూడా మేబీ బ్రాండ్ వాల్యూని బట్టి కూడా డిప్రిసియేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ డిప్రిసియేషన్కి రీజన్స్ అన్నమాట, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. 1 by 1 ఒకటి చూద్దాము. డిప్రిసియేషన్ డ్యూ టు వియర్ అండ్ టియర్. బికాస్ ఆఫ్ కంటిన్యూగా వాడుతూ ఉంటే ఏమవుతుంది, ఏదైనా నీకు వీర్ అయిపోతూ ఉంటుంది అండ్ సరిగ్గా ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూడా. డిప్రిసియేషన్ డ్యూ టు డిఫర్ మెయింటెనెన్స్. సరిగ్గా నువ్వు మెయింటెనెన్స్ సర్వీసింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం, అంటే మన రీప్లేస్ ఏదైనా పార్ట్స్ పోతే రీప్లేస్ చేయకపోవడం, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. డిప్రిసియేషన్ డ్యూ టు ఫిజికల్ డికే అకర్స్ డ్యూ టు ది క్లైమాటిక్ అండ్ అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్ వల్ల మీకేమవుతుందంటే ఆ వాల్యూ ఏమవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని సీజన్స్లో అంటే క్లైమాటిక్ కండిషన్స్ నీకు ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక రీజన్. కావాలంటే చెప్తాను. కొన్ని ఇది మిషన్ షాప్ అనుకో, ఇక్కడ కంపల్సరీగా ఏసీలలో ఉండాలి అనుకుందాం. మనం కొన్ని రోజులు దాంట్లో ఏసీ రూమ్లో వాటిని పెట్టమనుకో, అప్పుడు దానివల్ల చేంజ్ అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ యాక్సిడెంటల్, మనకు యాక్సిడెంట్ జరిగితే దాని వాల్యూ తగ్గుతుందా లేదా. కాజ్ డ్యూ టు యాక్సిడెంట్స్ కెన్ బి అవాయిడ్ బై యూజింగ్ ది సేఫ్టీ ప్రికాషన్స్. కాజెస్ ఆఫ్ ది ఇల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మెషినరీ. ఇది మీ జనరల్గా ఓన్గా రాయండి, అంటే నేను ఇక్కడ ఉండే పాయింట్స్ రాయమని చెప్పడం లేదు. యూ కెన్ రైట్ యువర్ ఓన్, మనం ఓన్గా కూడా రాసుకోవచ్చు, బట్ మీనింగ్ ఆ మీనింగ్ వచ్చేలాగా రాసుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు మీట్ ది డిమాండ్ ఇట్ మే బి నెసెసరీ టు ఎక్స్టెండ్ ది ప్లాంట్ విచ్ ఈ ఫండ్ యొక్క యూజెస్. ఓకే, ఇదంతా మనకి అవసరం లేదు.
విండోస్ 3. అబ్జాలజెన్స్ అంటే ఇట్ ఈస్ ది డిప్రిసియేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ డ్యూ టు అబ్జర్వ్ టెక్నాలజీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ కొద్దిగా మీకు అర్థం చేసుకోండి. అబ్జాలజెన్స్ అంటే మీనింగ్ ఏం చూడండి. ఇట్ ఈస్ ది డిప్రిసియేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ డ్యూ టు అబ్జర్వ్ టెక్నాలజీ. ఇక్కడ మామూలుగా ప్రాబ్లం ఏంటంటే ఎక్విప్మెంట్ పరంగా ఏం ప్రాబ్లం లేదు, అది బాగా వర్క్ చేస్తూ ఉంది. కానీ కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇది ఓల్డ్ అయిపోయింది అనమాట. ఈ ప్రోడక్ట్ ఓల్డ్ అయిపోవడం వల్ల ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ వర్కింగ్ గుడ్ కండిషన్లో ఉన్నా సరే అవుట్డేటెడ్ అనమాట. అవుట్డేటెడ్ అయిపోవడం వల్ల ఏం చేయాలంటే మనం కొత్త డిమాండ్స్ని మీట్ చేయాలన్నా కొద్దిగా అడ్వాన్స్డ్గా కావాలి అన్నప్పుడు పాత మెషిన్ని పక్కన పెట్టి వేరే కొత్త మెషిన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అది కూడా ఒక రీజన్ అనమాట. అప్పుడు ఏం చేయాలి, పాత దాన్ని ఏం చేయాలి, కొత్తది వచ్చినప్పుడు ఎంతో కొంత అమ్మేస్తారు కదా, దానివల్ల కూడా డిప్రిసియేషన్ తగ్గిపోయిందనేసి అంటాం. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, సింకింగ్ ఫండ్ మెథడ్, యాన్యుటీ ఛార్జింగ్ మెథడ్, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, రీవాల్యుయేషన్ మెథడ్, మెషిన్ హవర్ బేసిస్ మెథడ్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. ఇవన్నీ కూడా మనకి డిప్రిసియేషన్ ఫండ్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా, అంటే నేను చెప్పినా చూడండి, పర్ ఇయర్ మంత్కి ఎంత సేవింగ్ చేయాలి, పర్ ఇయర్కి డిప్రిసియేషన్ ఫండ్ ఎంత అనేది ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క విధంగా డిప్రిసియేషన్ ఫండ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. మీ కంపెనీకి ఏ మెథడ్ యూజ్ చేసి మనం డిప్రిసియేషన్ ఫండ్ని అంటే సేవింగ్ చేసి పెడితే బెటరో ఆ మెథడ్ అనేది మనం ఫాలో అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఫర్ C09 అండ్ C14. C16 వాళ్ళకి దీని మీద ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఓకేనా? దీంట్లో సింకింగ్ ఫండ్ మెథడ్లో ఏం చేస్తారు చూడండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ పీరియడ్ ఆఫ్ ది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇది కాన్స్టెంట్ త్రూ అవుట్ ది లైఫ్ ఆఫ్ ఎ మెషిన్ అండ్ ఈజ్ చార్జ్డ్ ఈక్వలీ. నేను ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసింది మీకు చెప్తున్నాను చూడండి. కార్ ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఎవ్రీ మంత్ 5,000 అనే సేవింగ్ వస్తుంది. దిస్ ఈ 5,000 విల్ బీ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది లైఫ్ ఆఫ్ ది. మనం ఎన్ని ఇయర్స్ అయితే తీసుకుంటామో అన్ని ఇయర్స్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా ఉంటుంది. మామూలుగా కొన్ని మెథడ్స్లో ఎలా ఉంటాయంటే మనకి మిషన్ వచ్చిన కొత్తల్లో దాని యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఎక్కువ అమౌంట్ డిప్రిసియేషన్ ఫండ్ ఎత్తి పెడతాం. అదే దాని యొక్క లైఫ్ రాను ఏమవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఇయర్స్ అయ్యేసరికి దాని ద్వారా వచ్చే ఆదాయం మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి డిప్రిసియేషన్ ఫండ్ను కూడా కొద్దిగా తగ్గిస్తాం, సేవింగ్స్ని తగ్గిస్తాం. అదే స్టార్టింగ్లో అయితే దానివల్ల మనకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, గుడ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ డిప్రిసియేషన్ పెట్టడము, దాని యొక్క లైఫ్ తగ్గే కొందికి దానివల్ల మనకి అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి డిప్రిసియేషన్ ఫండ్ను కూడా తగ్గించుకుంటూ ఉన్నాం. అదే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క విధంగా మన డిప్రిసియేషన్ ఫండ్ అనేది సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది C16 వాళ్ళ కోసం చెప్తాను కాబట్టి దీని మీద నేను ప్రాబ్లమ్స్ అయితే ఏమీ చెప్పడం లేదు. ఓన్లీ మీ C16 వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ థియరీ మాత్రమే నేర్చుకోండి. ఆ మెథడ్స్ పేర్లు నేర్చుకొని చాలు. ఈ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ కానీ మీకేమీ అవసరం లేదు. ఓకే.